అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు దేవుళ్లపల్లి బాలచంద్ర శర్మ గారు. వారితో మాట్లాడి 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. అలాగే ఎటువంటి పరిహారాలు పాటించాలో గురువుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురువుగారు. 2026 శ్రీ పరాభవన సంవత్సరంలో సింహరాశికి ఏ విధంగా ఉంది గురువుగారు? శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వారికి సంబంధించి ఆదాయం 5, వ్యయం కూడా 5, రాజ్యపూజ్యం 7, అవమానం కూడా 7. ఈ సంవత్సరం వీరికి అన్నీ కూడా ఇట్లా కమ్ అండ్ గో లాగా ఉంటాయి. ఎందుకు అంటే వీరి గత సంవత్సరం చూసుకుంటే గత సంవత్సరంలో చాలా రకాల స్ట్రగ్లింగ్స్ అన్నీ కూడా ఫేస్ చేసి ఈ సంవత్సరం రిస్క్ తీసుకోరు ఎక్కువ శాతం. వీరు నమ్మే వాళ్ళే వెన్నంటే ఉంటూ అవమానించే వాళ్ళు ఉంటారు, ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, పేరు ప్రతిష్టలకు భంగం కలిగించే వాళ్ళు ఉంటారు, అంతే పేరు పెంచే వాళ్ళు ఉంటారు. అన్నీ చూస్తారు కానీ కామ్గా ఉంటారు. ఎందుకనంటే టైం కోసం ఎదురు చూడడం అంతే. వీరికి అష్టమంలో శనిగ్రహ సంచారం కూడా ఉన్న కారణం చేత మొత్తం ఇది ఏంటంటే ప్రతిష్టాపూర్వకమైనటువంటి సంవత్సరం ఇది. ఆర్థిక ఫలితాలు బాగుంటాయి, ఆదాయం కాస్త వృద్ధి చెందుతుంది, వ్యాపారంలో లాభాలు ఉంటాయి. కానీ కొన్ని రకాలైనటువంటి విలాసవంతమైనటువంటి వాటి గురించి డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది. తప్పుగా అనుకోవద్దు, విలాసం అని అంటే వేరే కాదండి. మన ఇంట్లో అప్పటికే ఉన్న వస్తువు అప్గ్రేడ్ చేయాలి అనే ఆలోచనతో ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కానీ లేకుంటే వాళ్ళు కానీ లేకుంటే ఇంటీరియర్ డెకరేషన్ చేయిద్దామని కానీ అది విలాసానికి దారితీస్తుంది. బ్రాండెడ్ కొనుగోలు చేయడం అవి కూడా ఒక కారణం అవ్వచ్చు వీళ్ళ యొక్క డబ్బు ఖర్చులో భాగంగా. అలాగే స్టేటస్ కోసం ఖర్చు పెట్టే వాళ్ళు ఉంటారు, ఆ ప్రకారంగా కొంచెం ఖర్చు అవుతుంది. ఉద్యోగానికి సంబంధించి వ్యాపారానికి సంబంధించిన విషయానికి వస్తే అధికారి అనుకూలత వీరికి ఎక్కువగా ఉంటుంది. అలాగే లీడర్షిప్ రూల్స్ రెగ్యులేషన్స్ ఎవరైతే లీడర్స్ పెడతారో అవి ఏవి కూడా వీరు అంత ఇబ్బంది పెట్టవు. వీరు మాత్రం వీరి పని చేసుకుంటూ వెళ్తారు. వీరే ఒక లీడర్లా కూడా ప్రవర్తిస్తూ ఉంటారు. సింహం వీరి యొక్క రాశాధిపతి సూర్యుడు కాబట్టి. అలాగే మేనేజ్మెంట్ రంగానికి సంబంధించి ఎక్కువ లాభాలు ఉంటాయి. అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళకు లాభాలు ఉంటాయి ఎక్కువ శాతము. వ్యాపార విస్తీర్ణత, ఫ్రాంచైజ్ తీసుకోవడము, బ్రాండ్ విలువల్ని పెంచడము. ఒకవేళ ఎవరైనా సరే స్థాయి పడిపోతుంది, వాళ్ళ బ్రాండింగ్ పడిపోతుంది అంటే ఆ బ్రాండింగ్ని పెంచేటువంటి పనులు కూడా వీరు తీసుకొని చేస్తూ ఉంటారు. అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వాళ్ళకు సంబంధించిన విషయానికి వస్తే నాయకత్వపు లక్షణాలు, గుణాలు ఎక్కువగా పెరుగుతాయి. న్యాయపరమైనటువంటి వాటిల్లో లా సంబంధించినటువంటి వాటిల్లో ఎక్కువగా వీరు చదివేటువంటి అవకాశం ఉంటుంది. సివిల్స్ కానీ, పాలిటిక్స్ కానీ, అలాగే డిజిటల్ పరంగా కానీ, డిజిటల్గా ఏదైనా సరే చదువుకోవాలని వెళ్ళేటువంటి వారందరికీ కూడా లాభం ఎక్కువగా చేకూరుతూ ఉంటుంది. గృహిణులకు సంబంధించిన విషయానికి వస్తే కుటుంబంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి కానీ వీళ్ళ నిర్ణయాల్లో వీళ్ళ మాటకు మాత్రం మళ్ళీ తిరుగుండదు. వీరొకసారి డిసైడ్ అయ్యారు అని అంటే ఒకవేళ నష్టం జరగబోతుంటే లాభంలోకి లాక్కొచ్చేస్తారు. ఆ స్టామినా సింహరాశి వారికి ఉంటుంది. అలాగే సామాజిక గుర్తింపు, వీళ్ళ బంధువుల్లో కూడా మంచి గుర్తింపు ఉంటుంది. సలహాలు, సంప్రదింపులు వీళ్ళని బాగా తీసుకుంటూ ఉంటారు. ఆ ప్రకారంగా కూడా బాగుంటుంది. చేతి వృత్తులు చేసుకునేటువంటి వాళ్ళు కూడా ఏంటంటే అధికారులతో పరిచయాలు ఏర్పడము, అలాగే ప్రభుత్వ కాంట్రాక్టులు లాంటివి ఏదైనా సరే పెరగడము, నిర్మాణ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు కూడా శుభదాయకంగా ఉండడము, ఇవన్నీ కూడా ఏంటంటే వీరి స్వయంగా వీరి చేతితో చేసేటువంటి పనులన్నీ కూడా లాభం చేకూరుతాయి. రాజకీయ నాయకులకు విషయానికి వస్తే కనుక ప్రజాదరణ పెరుగుతుంది. సభలు, సమావేశాలు, మీడియాల్లో కవరేజ్లు, తక్కువ స్థాయి వాళ్ళ ఎక్కువ స్థాయి వాళ్ళని తేడా లేకుండా వీరు వెళ్ళి మాట్లాడడము, దానివల్ల పేరు కవరేజ్ మీడియాలో బాగా కవరేజ్ అవుతూ ఉంటుంది. కొన్ని రకాలైనటువంటి విమర్శలు కూడా వస్తాయి. ఏంటంటే ఈ సమయంలో వచ్చారు, ప్రతిరోజు కూడా రావచ్చు కదా అనేటువంటి విమర్శలు కూడా పెరుగుతూ ఉంటాయి. కళారంగానికి సంబంధించి మెయిన్ లీడ్ రోల్స్ చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. అలాగే కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు ఉంటారు, నాటక రంగంలో ప్రదర్శనలు చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళే మళ్ళీ మూవీస్లో కూడా వచ్చే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి సంబంధించి కూడా ఏంటంటే అద్భుతంగా ఉంటుంది. యాంకరింగ్ చేసేటువంటి వాళ్ళు, యాక్టింగ్లో డిప్లొమా చేసేటువంటి వాళ్ళు, ఏదైనా సరే ఈ సినీ రంగానికి సంబంధించి పిహెచ్డీలు చేసేటువంటి వాళ్ళు, డాక్టరేట్ కోసం ప్రయత్నించేటువంటి వాళ్ళు, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా లాభం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఏంటంటే మెయిన్ వీళ్ళకి అది లీడింగ్ రోల్ అయి ఉండాలి, అది మంచి లాభం ఉంటుంది. వివాహిక జీవితానికి సంబంధించి యోగ్యంగా ఉంటుంది. ఆలస్యంగా అంటే ద్వితీయార్థంలో వివాహం జరిగే అవకాశం ఉంటుంది కానీ ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహం అవుతుంది. కాస్త ప్రేమ వివాహానికి సంబంధించి మాత్రం కాస్త సాధ్యం అయ్యేటువంటిది చాలా తక్కువ.
ఎవరైనా సరే ఈ కుటుంబంలో ఆ కుటుంబంలో ఒక వ్యక్తి సహాయం వల్ల మాత్రం మంచిగా ప్రేమ వివాహాలు కూడా జరిగే అవకాశం కనిపిస్తోంది. సంతానానికి సంబంధించిన విషయానికి వస్తే కూడా పిల్లలలో నాయకత్వపు లక్షణాలు కూడా పెరుగుతూ ఉంటాయి. స్పోర్ట్స్, డ్యాన్సు, ఆర్టిస్టిక్ సంబంధించిన విషయాల్లో అన్నిట్లో కూడా పోటీ పరీక్షల్లో కూడా అంటే ఒక పక్క ఇవన్నీ మేనేజ్ చేసుకుంటూ పోటీ పరీక్షలు కూడా అద్భుతంగా రాణిస్తారు. అలాగే ఆరోగ్యానికి సంబంధించి మాత్రం కాస్త జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఏంటంటే ఛాతీ, గుండె సంబంధితమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగిపోవాలంటే వీలైనంత వరకు జాగ్రత్త వహించాలి. ఆ పరంగా జాగ్రత్తగా ఉండాలి. బీపీ కంట్రోల్లో పెట్టుకోవడం మంచిది. అలాగే వేడి చేసే శరీరానికి బాగా ఉష్ణం తెప్పించేటువంటివి స్వీకరించకుండా ఉంటే మంచిది. చియా సీడ్స్ కానీ, సబ్జా గింజలు ఇలాంటివి తీసుకొని శరీరాన్ని శీతలంగా ఉంచుకుంటే మంచిది. వీరికి అలసట పెరుగుతుంది, అకాలంలో భోజనం చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అకాల ప్రయత్నాలు చేయించాల్సి వస్తుంది, అకాలమైన ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అలాగే కొన్ని రకాలైన ఆయిల్ ఫుడ్స్ వల్ల కూడా వీరికి ఇబ్బంది అధికంగా కనిపిస్తూ ఉంది. సింహరాశి వారికి సంబంధించి గోచార రీత్యా చూసుకుంటే మనకి గురువు చాలా అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నాడు. గురువు ఎప్పుడైనా సరే చాలా శుభంగా ఉంటే వీరు చేపట్టే పనులు, తీసుకునే నిర్ణయాలు అవన్నీ కూడా బాగుంటాయి. ఇవన్నీ కూడా ప్రథమార్థంలో ఎక్కువగా గురు గోచారంలో భాగంగా మనకు గోచరిస్తూ ఉంది. అదే మనకు అష్టమ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం కూడా మరి అంతే నెగిటివిటీ ఇస్తుంది. కానీ ఎప్పుడైతే ఈ గురు సంచారంలో భాగంగా యోగ్యంగా ఉందో వీరికి ప్రమోషన్లు ఎలా వస్తాయి, విదేశీ యోగం ఎలా ఉంటుందో, గౌరవం పెరుగుతుందో, వాటిలో ఇబ్బందులు కూడా అంతే ఉంటాయి. ఓ పక్క మంచి వస్తూనే దాని వెంటే ఏదైనా ఇబ్బంది వస్తుంది, చెడని అనకూడదు కానీ ఇబ్బంది వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది. గురువుగారు, వాళ్ళకు వచ్చిన ఆటంకాలను అధిగమించి ముందుకెళ్ళాలంటే ఎటువంటి పరిహారాలు పాటించాలి గురువుగారు? నవగ్రహ హోమం వీలైతే ఈ సంవత్సరం ఒకసారి నవగ్రహ హోమము, ఇంకా వీలైతే నవగ్రహ ఆరాధన. నవగ్రహాలకు ఆరాధన అంటే మనకు నవగ్రహాల దేవాలయం ఉంటుంది, నవగ్రహాల గుళ్ళు ఉంటాయి. దాంట్లో మనకి సూర్యుడికి ఎరుపు రంగు వస్త్రము, గోధుమలు, ఒక ఆకుడొప్పలో గోధుమలు, అంటే ఆయనకు వీలైతే మంత్రోచ్చారణతో బ్రాహ్మడు మంత్రం చెబుతూ ఉంటే రక్తవర్ణం రక్తగంధం రక్తపుష్పం రక్తమాల్య అంబరధరం రక్తఛత్రధ్వజరథ పతాకాభిశోభితం ఆకృష్ణ సావృత్తమానం ఇలా మంత్రం చెబుతూ ఆ యొక్క సూర్యుడికి అభిషేకం చేసి ఎర్రటి వస్త్రం కట్టేసి గోధుమలు నైవేద్యంగా, గోధుమల్లో ఇంత బెల్లం ముక్క నైవేద్యంగా, ఆకుడొప్పలో ఏది ప్లాస్టిక్ కవర్లు వాడకుండా ప్రకృతి సిద్ధంగా ఉండేటువంటి వాడితే మంచిది పెట్టేసి ఒక దీపం ఆయన దగ్గర వెలిగించాలి. అలా ఏ గ్రహానికి ఆ గ్రహం పూజ చేయాలి, దీపం వెలిగించాలి, ఆ తర్వాతకి హోమం చేయాలి. ఇలా చేస్తే చాలా వరకు వారికి ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి ప్రశాంతంగా ఉంటారు. అరుణ పారాయణం అని ఉంటుంది. ఆదివారం నాడు ఎవరన్నా బ్రాహ్మడు ఉంటే కనుక పారాయణ చేయండి అని చెప్పి అరుణ పారాయణం చేయించుకుంటే మంచిది. అలాగే సూర్యాష్టకం ప్రతి ఆదివారం వీళ్ళు చదివితే మంచిది. అలాగే మనకి అరుణ పారాయణము, అలాగే సూర్యాష్టకము, అలాగే ఆదిత్య హృదయం, ఈ ఆదిత్య హృదయం కూడా చదివితే మంచిది. ఆ పారాయణంలో భాగంగా చేయిస్తే మంచిది. కొంతమంది స్పెషల్గా అరుణ పారాయణం చేస్తూ ఆదిత్య హృదయం చదువుతూ సూర్య నమస్కారాలు చేస్తారు వీళ్ళ కోసం. అలా ఉన్నటువంటి ఆ చదివే మంత్రం చదువుతూనే అక్కడ ఒక యంత్రం గీసి వీరి ఇంట్లో అందరు కూడా ఆరోగ్యంగా ఉండాలని ఇలా కనుక వారి ఇంట్లో చేయిస్తే చాలా మంచిది. సో ఇలా ఈ సంవత్సరంలో విశేషంగా వచ్చేటువంటి లాభము, ఈ రాష్ట్రాధిపతి కూడా సూర్యుడు కాబట్టి అత్యంత కీలకంగా ఉంటారు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ప్రశాంతంగా ముందుకు వెళ్తే సరిపోతుంది. చాలా చక్కగా వివరించారు గురువు గారు. వారికి మరిన్ని శుభ ఫలితాలు చేకూరాలని కోరుకుంటూ ధన్యవాదాలు. ధన్యవాదాలు.